ఢిల్లీ గడ్డపై జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయానికి తెలుగువారి కృషి మరువలేనిది. మిత్రధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ చేసిన ఎన్నికల ప్రచారం బీజేపీకి కలిసి రావడం ఒక మంచి పరిణామం. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొనడం విశేషం. ఢిల్లీలో నివసించే తెలుగువారి ఓట్లు ఏ మేరకు ప్రభావితమయ్యాయో ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేశాయి. ఢిల్లీలోని షహాదరా అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపాకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనగా అక్కడ 32 తరువాత బీజేపీ జెండా ఎగిరింది. 1993లో తొలిసారి ఇక్కడ భాజపా అభ్యర్థి రామ్ నివాస్ గోయల్ గెలుపొందారు. ఆ సభలో అభ్యర్థి సంజయ్ గోయల్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ మద్యాన్ని పంచిందని, తాను మాత్రం చంద్రబాబు నాయుడుని అడిగి మరీ ఇక్కడున్న తెలుగువారి ఊళ్లలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడం చూస్తే తెలుగువారి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ సానుకూల పరిణామాలు ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ ప్రాధాన్యతను మరింత పెంచాయని చెప్పాలి. ఎన్డీఏలో బీజేపీ, టీడీపీల మధ్య మైత్రి బంధానికి ఢిల్లీ ఎన్నికలు చిరకాలం గుర్తుండిపోతాయని రాజకీయ విశ్లేషకులు, మేధావులు చెబుతున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి విజయానికి చంద్రబాబు తనవంతు బాధ్యత పోషించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమంటున్నారు ఏయూ మాజీ వీసీ ఆచార్య వి ఉమామహేశ్వరరావు. ఈరోజు భారత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉండటానికి ముఖ్యమైన కారణం ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్కి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఘన విజయం సాధించడం చాలా చాలా ఆనందించదగ్గ విషయం. దానికి ముఖ్య కారకులైనటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారిని మనం అభినందించి తీరాలి. అంతేకాకుండా ఎన్డీఏ భాగస్వామ్యంలో ఒక పార్టీ అయినటువంటి మన తెలుగుదేశం పార్టీ కూడా వారి యొక్క అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి విద్యుత్ ధర్మంగా ఢిల్లీకి కూడా వెళ్ళి ప్రచారం చేయటం, ఈ విజయంలో వారు కూడా పాల్పంచుకోవడం కూడా మన తెలుగు ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించేటటువంటి విషయం. బహుశా ఎన్డీఏ కూటమి మొట్టమొదట మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆధ్వర్యంలో ఆ రోజు ఏదైతే తెలుగు నాయకులు భారత రాజకీయంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి ఈ యొక్క ఎన్డీఏని ఫామ్ చేయడంలో కానీ, దాని యొక్క విజయంలో కానీ ఆ రోజు నందమూరి తారక రామారావు యొక్క పాత్ర ఎంత ఉందో ఈనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు బహుశా ఢిల్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు పాల్గొనటం, మన ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్, అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా అటు హర్యానాలో కానీ, అటు మహారాష్ట్రలో కానీ తర్వాత జరిగినటువంటి అనేక ఎలక్షన్స్లో బహుశా ఎన్డీఏ గవర్నమెంట్స్ కానీ వారి అభ్యర్థులు ఘన విజయం సాధించడం చాలా ఆనందించదగ్గ విషయం. ముఖ్యంగా భారతదేశం ఇంత అభివృద్ధి సాధిస్తుందంటే దానికి ముఖ్యంగా ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కానీ, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ సమన్వయంతో ముందుకు సాగటం, మంచి పథకాలను తీసుకురావటం, ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు రూపొందించడం, దానిని అమలుపరచడం మనం చూస్తూనే ఉన్నాం. బహుశా ఈ మధ్యన ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా, కేంద్ర బడ్జెట్లో కూడా మధ్య తరగతి ప్రజలకి చాలా వెసులుబాట్లు కలిగించడం, బహుశా ఒక విధమైన నమ్మకాన్ని కలిగించారు. బహుశా 2047 100 years ఎప్పుడైతే మనం ముందుకు సాగుతున్నామో బహుశా 2047 కల్లా భారతదేశం ఒక విశ్వగురువుగా రూపొందుతుండటంలో నాకేమాత్రం సందేహం లేదు. అటు ప్రపంచవ్యాప్తంగా మోడీ గారిని శ్లాఘిస్తున్నారు. అంతకంటే ముందు కానీ తర్వాత కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వ లక్షణాలను ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఈ మధ్యన వారు అరెస్ట్ అయినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒక నిరసనలు రావటం కానీ, వారు చేసిన అభివృద్ధికి అది తార్కాణం. డెఫినెట్గా మన ఈ ఏజ్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉంటూ ఎన్డీఏ యొక్క విజయంలో కూడా వీరు పాల్పంచుకోవటం భారత ప్రజలందరూ కూడా ఆనందించదగ్గ విషయం. వీరు ఆంధ్రప్రదేశ్కే కాదు, భారత ప్రజలందరికీ కూడా సుపరిచితులు. భారత ప్రజలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికే కాకుండా టెక్నాలజీలో ఎవరైతే ప్రవేశం సాధించారో, ఎవరైతే అభివృద్ధి సాధించారో వారందరూ కూడా వీరిని శ్లాఘిస్తూనే ఉన్నారు. కాబట్టి 2047కి అటు మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి మంచి పరిస్థితులు కలిగించి భారతదేశంలో మంచి సొసైటీని ఏర్పాటు చేయడానికి వీరిద్దరూ కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుల మైత్రి బంధం మరింత బలపడిందని, చంద్రబాబు నాయుడుకు ఉన్న దార్శనికత రాబోయే రోజుల్లో ఏపీ ప్రయోజనాలకు మరింత ఉపకరిస్తుందని ఏయూ ఎకనామిక్స్ విభాగం మాజీ ఆచార్యులు గొల్లు సూర్యనారాయణ చెబుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అటు మోడీ గారి తాలూకా ప్రభావం 2 సార్లు గెలిచి మరి మొన్న 3వసారి గెలిచి అతను దేశ విదేశాల్లో అతనికి ఉండేటటువంటి మంచి ఇది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అతని తాలూకా 40 సంవత్సరాల పైన అతని తాలూకా రాజకీయపు అనుభవము, అతని తాలూకా విజను, వీటన్నిటినీ చూసి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వాళ్ళ తాలూకా మైత్రి బంధం బాగా బలపడింది కాబట్టి మొన్న ఢిల్లీ ఎన్నికలలో అక్కడ ఈ కూటమికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో మిగతా కేంద్ర మంత్రులు కానీ తర్వాత ఓవైసీని కూడా ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ ఉన్నటువంటి ఏరియాలో ప్రోత్సాహం అతను క్యాన్వాస్ చేయించారనేటటువంటి బాగా డిస్కషన్లో ఉంది. కానీ అది పెద్దవాళ్ళు ఎవరు నమ్మరు. అయినా వీటన్నిటి వల్ల కూడా తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఢిల్లీలో. అంచేత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభావం తెలుగువారు ఎక్కువగా ఉండటం మూలాన దీనికి ఈ కేజ్రీవాల్కి నెగిటివ్ పాయింట్స్ ఉండటం మూలాన అక్కడ ఢిల్లీలో బీజేపీ పార్టీ, కూటమి పార్టీ అధికారం సాధించగలిగింది. అంచేత చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజను, అతని తాలూకా విజ్ఞత, రాజకీయపు అనుభవము ఇవన్నీ బాగా ఢిల్లీ ఎన్నికల్లో బాగా పనిచేశాయని ఆప్ పార్టీకి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా 22 ఓట్లతోనే వాళ్ళు బయటపడ్డారు. అంచేత దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి కానీ ఎక్కువ ముందు మంచి లాభం చేకూరుతుందని ఈ మైత్రి వల్ల ప్రజల తాలూకా ఆలోచన. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కూడా తన వంతు భూమికను పోషించడానికి ఇదొక మంచి సంకేతమనే చెప్పాలి.